మన సంపదని పక్కవారి మొహంలో కనిపించే ఆనందంతో పోలిస్తే ఆ ఆనందంలో మనకి రియల్ వెల్త్ కనిపిస్తుందని శ్రీ మురళీమోహన్ గారు అనుకుని 2006లో ఈ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అని ఒక అద్భుతమైన వేదికని క్రియేట్ చేసి ఒక నిచ్చెన అని ఎందుకంటున్నానంటే మనకు మామూలుగా తల్లిదండ్రులు ఆ పాత్ర పోషిస్తారు. పిల్లలు పైకి ఎదుగుతూ ఉంటే ఒక నిచ్చెనలా నుంచుని పట్టుకొని మీరు పైకి వెళ్ళండి, మేము ఉంటాం, భయం లేదు, పైకి వెళ్ళండి, నేనున్నాను కదా, నీకెందుకు, పైకి వెళ్ళు అని పాత్ర పోషిస్తారు. అలాంటి పేరెంటల్ కేర్ తోటి అలాంటి ఒక ల్యాడర్ క్రియేట్ చేసి ఎంతోమందికి జీవితంలో వెలుగు నింపటం, ఆనందాన్ని నింపటం. ఈరోజు వాళ్ళందరూ తిరిగి పెద్దవాళ్ళే మీరందరూ ఇలా వచ్చినప్పుడు ఇవాళ అకాడమిక్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని మీ అందరికీ తిరిగి అవార్డ్స్ ఇస్తూ ఆయన సంతోషాన్ని మీతో తిరిగి పంచుకోవటం అనేది ఒక ఫ్యామిలీ గా ఉంటుంది. ఫస్ట్ భాగం మనందరికీ మీ అందరికీ వారి చేతి మీద అవార్డ్స్ ఇస్తారు. అలాగే ఒక లోగో లాంచింగ్ ఉంటుంది. సెకండ్ భాగం సో ఐ హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఇన్వైటింగ్ ఈనాడు కార్యక్రమం ముఖ్య నాయకుడు, కథానాయకుడు, ఆయన ఎన్నో సినిమాల్లో కథానాయకుడిగా వ్యవహరించారు. ఈ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్కి కూడా వారే కథానాయకులు. అలాగే మీ అందరి జీవితాల్లో ఇంక్లూడింగ్ మీ, నాకు ఆయన ఒక యాటిట్యూడ్ గురు. నేను పుట్టినప్పటి నుంచి, నాకు చిన్న ఊహ తెలిసినప్పటి నుంచి మా మేనమావ గారు ఫ్రెండ్ అవటం వల్ల మురళీమోహన్ గారు సినిమాల్లోకి రాకముందరి నుంచి కూడా మా ఫ్యామిలీకి చాలా క్లోజు. మేమందరం చూసాం. మా అమ్మాయితో ఓన్ బ్రదర్లా ఫీల్ అవుతారు ఆయన్ని. అటువంటి వ్యక్తి నేను నేర్చుకున్నది ఏంటంటే అజాత శత్రువుగా ఎవరి చేత మాట పడకుండా, ఎంత ఎదిగినా ఒదుగుండి, ఎవరితో కూడా చిన్న కాంట్రవర్సీ లేకుండా మొత్తం జీవితం అంతా కూడా ఇలా గడపడం అనేది బహుశా చరిత్రలో చాలా తక్కువ మందికి అలాంటి యాటిట్యూడ్ ఉంటుంది. ఈయన అర్జునుడంతా యాటిట్యూడ్ ఉన్న యాటిట్యూడ్ కింగ్ వారు ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక పుస్తకం మీ జీవితాల్లో ఎలా వెలుగు నింపారో తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఆయన దగ్గర నుంచి నేర్చుకునే వాళ్ళే ఉంటారు. వారి నాయకత్వ లక్షణాలు, 10 మంది కోసం వాడు పనిచేసే ఒక సోషల్ యాంగిల్, ఏదొచ్చినా ఫ్రెటర్నిటీకి నేనున్నాను అనే ఒక భరోసా ఇలా ఇస్తూ, ఒక రియల్ ఎస్టేట్ రంగం తీసుకుంటే ఒక వ్యాపారవేత్తగా మొదలుపెట్టి ఈరోజు ప్రతి రియాల్టరు వాడు ఎంత గొప్పవాడైనా ఒక్కసారైనా సార్తో సెల్ఫీ తీసుకోవాలి, మురళీమోహన్ గారే మాకు ఆదర్శం అనుకునేంత స్థాయిలో ఆ ఫీల్డ్లోకి వెళ్ళి ఏ రంగంలో పెట్టినా కేవలం నా మంచితనం వల్ల, నా వ్యక్తిత్వం వల్ల నేను గట్టిగా ఉంటాను అని నమ్మే ఒక మహా వ్యక్తి. నేను అదే అంటున్నాను, మనం అందరం మన తరంలో ఉండటం, మనం చూడటం, మనం కలుసుకోవటం అనేది మనం చేసుకున్న అదృష్టం. శ్రీ మురళీమోహన్ గారిని మీ చప్పట్ల సాక్షిగా సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఐ థింక్ ఇంకా కొట్టచ్చు, ఆయన వచ్చి కూర్చుని దాకా కొట్టచ్చు మనం. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ. అలాగే ఈనాటి కార్యక్రమంలో మీ అందరికీ తెలుసుంటుంది, పుష్ప సినిమా సుకుమార్ గారు ఎవరి చేత కథ చెప్పించారంటే పక్కనున్న కేశవ్ చేత కథ చెప్పిస్తారు. కేశవ్ చెప్తాడు జరిగిన కథ. ఎందుకు చెప్పాడా అని ఆలోచిస్తే కేశవే పుష్ప ఎదుగుదల చూశారు. అది నెగిటివ్ ఎదుగుదల, ఇక్కడ పాజిటివ్ ఎదుగుదల. ఇక్కడ ఇంకో కేశవ్ ఉన్నారు, వారు మొత్తం మురళీమోహన్ గారిని ఎన్నో ఏళ్ళగా ఫాలో అవుతూ వారిని చాలా దగ్గరగా చూసిన మంచి వ్యక్తి. అలాగే ఆయన ఉద్యోగరీత్యా చాలా కంపెనీల్లో పెద్ద పెద్ద పొజిషన్స్లో రిటైర్ అయ్యి ఇప్పుడు మొత్తం అంతా సోషల్ యాక్టివిటీస్కి వాటికి అంకితమైన శ్రీ బిఎస్ రావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే పేరుకి చార్టెడ్ అకౌంటెంట్ ఈయన సిఏ అంటే చార్టెడ్ అకౌంటెంట్ అనుకుంటారు, కాకపోతే సినిమా ఫీల్డ్కి క్లోజ్ అసోసియేట్. అలా సిఏ అయిన సినిమాకి అసోసియేట్ అయి ఉంటారు. టెలివిజన్లో, సినిమా ఇండస్ట్రీలో క్లయింట్గా, స్నేహితుడిగా, వ్యక్తిగా ఆయనతో పరిచయం లేని వారు ఉండరు. మంచి మిత్రులు, మంచి వ్యక్తి వివేక్ నరసింహ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు.
అలాగే మురళీమోహన్ గారి అబ్బాయి మనందరికీ ఎంతో ఇష్టమైన రామ్మోహన్ గారిని కూడా ఈ డైరెక్టర్ ఆఫ్ ది మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్, వారిని కూడా సాధారణంగా అవి అక్కడి నుంచి ఆయన హాయ్ చెప్తారు. అలాగే మరి మురళీమోహన్ గారి నాయకత్వానికి వారసురాలు, వారి కోడలు, డైరెక్టర్ ఆఫ్ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ శ్రీమతి రూప గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. మనకి తెలుగులో మంచి సామెత ఉంటుంది, అసలు కంటే వడ్డీ ముద్దు అని. మరి తాతకు కావాల్సింది పిల్లల కంటే కూడా నెక్స్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ అయిన మనవరాలు వస్తే ఇంకా అంతమించి ఆనందం ఉండదు. మే హ్యావ్ ద ప్లెజర్ ఆఫ్ ఇన్వైటింగ్ మిస్ రాగా టు ద స్టేజ్ ప్లీజ్. రాగా గారిని ఇప్పుడు వేదిక మీద ఉన్న పెద్దలందరికీ బొకే ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా ఆన్ బిహాఫ్ ఆఫ్ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్. ఒక మధురమైన క్షణం ఇది. థ్యాంక్ యూ రాగా. ఒక అందమైన సాయంత్రం ఒక పల్లెటూరులో ఓ చిన్నపిల్లాడు ఆరు బయట మంచం మీద పడుకుని ఆకాశంలో అలా చూస్తూ నక్షత్రాలు లెక్క పెడుతున్నాడు. 2, 4, 10, 12 అని ఇలా లెక్కైతే ముందుకెళ్ళింది. కానీ సడన్గా తన మైండ్లోకి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒక పందిరేస్తే దానికి 4 గుంజలు ఉంటాయి కదా, చిన్న మనం ఏదైనా రూఫ్ వేస్తే 4 పిల్లర్స్ ఉంటాయి కదా, మరి ఇంత పెద్ద ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశానికి పందిరి గుంజలు లేవు, ఆకాశం పడిపోతే మన అందరి మీద పడిపోతే మనం అందరం చచ్చిపోతే అని ఆ పిల్లాడి మైండ్లో ఒక చిన్న డౌట్ వచ్చింది. పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళి వంట చేస్తున్న అమ్మకి చెప్పాడు, అమ్మ ఆకాశానికి సపోర్ట్ లేదు, ఆకాశం పడిపోబోతుంది, మన అందరం కూడా ప్రమాదంలో పడుతున్నాం అని చెప్తే తల్లి పట్టించుకోదు, వాడిని తిట్టి పంపించేస్తుంది. తండ్రికి చెప్పిన అదే పరిస్థితి, తాతగారికి చెప్పిన అదే పరిస్థితి. వాడు ఏం చేయాలని ఆందోళనగా ఉన్నప్పుడు వాడికి గుర్తుకొచ్చింది, ఊరి చివరిన ఒక స్వామీజీ ఉంటాడు, ఆ స్వామీజీ అందరికీ మంచి చెప్తూ ఉంటాడు అని పరిగెత్తుకుంటూ ఆ స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, స్వామి ఆకాశం పడిపోబోతోంది, ఆకాశానికి స్తంభాలు లేవు, ఆకాశానికి సపోర్ట్ లేదు, ఎలా చేయాలి స్వామి, అందరికీ మంచి చెప్తారు, ఇంత చిన్న విషయం మీకు తెలియదా అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ స్వామి నవ్వి, ఒక చిన్న పని చెప్తాను చేయనాయన, నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళి 10 ఇళ్ల ముందు నుంచో, ప్రతి ఇంటి ముందు ఉన్న ఇళ్ళని నానా మాటలు మాట్లాడుతూ ఆ అమ్మాయిని నీకు అన్నం పెట్టమని చెప్పు అంటాడు. ఎవరైనా తిడితే అన్నం పెడతారా స్వామి అంటాడు. నువ్వు వెళ్ళి నాయన ఏం జరుగుతుందో చూద్దాం అంటాడు. ఈ కుర్రాడు ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి, ఏమ్మా నువ్వు తింటే సరిపోయిందా, మీ ఆయన్ని పెడితే సరిపోయిందా, నీ పిల్లలు పెడితే సరిపోయిందా, నాకు ఆకలిస్తుంది అన్నం పెట్టు, లోపల ఏం చేస్తున్నావు అని గట్టిగా తిట్టడం మొదలెట్టాడు. 9 ఇళ్లలో ఉన్న ఇల్లాలు బయటకు వచ్చి ఈ పిల్లాడిని కొట్టి తిట్టి పంపించేస్తారు అక్కడి నుంచి. కానీ 10వ ఇంట్లో ఉన్న ఇల్లాలు బయటకు వచ్చి, సారీ నాన్న చూసుకోలేదు, ఎంత ఆకలి మీద ఉన్నావో రా అని కూర్చోబెట్టి వేడి అన్నం పెడుతుంది. వీడి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. తను అక్కడి నుంచి ఆ స్వామి దగ్గరికి వెళ్ళి, స్వామి మరి 9 మంది నన్ను తిట్టి కొడితే ఈ 10వ ఇల్లాలు ఎందుకు నవ్వుతూ అన్నం పెట్టింది అని. అది ఆవిడ వ్యక్తిత్వం నాయన, వ్యక్తిత్వం ఉన్న మంచి వాళ్ళు ఉన్నంతకాలం ఆకాశం పడిపోదు, వాళ్లే ఆకాశానికి స్తంభాలు అని చెప్పి ఆ స్వామీజీ చెప్తాడు. అటువంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మురళీమోహన్ గారు. అంత మంచి వ్యక్తి ఆయన. ఎవరికి ఎప్పుడూ కూడా ఎంతోమందికి సహాయం చేయటం, అండగా నిలబడటం, ఒక మాట కూడా ఇటు నుంచి అటు పుల్లు లేకుండా మాట్లాడటం,
అంత గొప్ప వ్యక్తి ఈ రోజున ఈ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని కుటుంబాల్లో ఇంత వెలుగు తీసుకురావటం, సుమారు 1000 మంది కంటే ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఉండటం, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి సమాజానికి వాళ్ళ వంతు సేవ చేయటం, మీరందరూ ఇట్లా ఫ్యామిలీస్తో ఇట్లా గెట్ టుగెదర్ రావటం అనేది ద మోస్ట్ ఆస్పిషియస్ అకేషన్ ఇన్ మై ఒపీనియన్. ఒక పెళ్లి కంటే, ఒక సంగీత్ కంటే, ఒక దావత్ కంటే ఇది గొప్ప అకేషన్ అని నేను అనుకుంటున్నాను. అవి కొత్త తరానికి కొత్త తరం ప్రతినిధి రాగా ఇనాగ్రేట్ చేస్తారు. ఈ కొత్త లోగో కొత్త సర్వీస్ శకానికి నాంది ప్రస్తావన పలకాలని, ఇక్కడి నుంచి ఇంకా మురళీమోహన్ గారి చారిటబుల్ ట్రస్ట్లో మీరందరూ కూడా మెంబర్స్ కాబట్టి మీరందరూ కూడా సేవాభావాలతోటి ఈ లోగోని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా, ఇంకా గట్టిగా ఒకసారి తప్పలు కొట్టండి, ఇంకా గట్టి కొట్టాలి. వండర్ఫుల్. మే రిక్వెస్ట్ శ్రీమతి రూప గారిని వచ్చి ఇనాగరల్ అడ్రస్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శుభ సాయంత్రం. వేదిక మీద ఉన్న పెద్దలకి, మురళీమోహన్ గారు అంటే నాన్నగారికి, బిఎస్ రావు అంకుల్, వివేక్ అన్న, ప్రదీప్ గారికి, మా ఇంటి దీపం, మా ప్రాణం, నా కూతురు రాగాకి, ఇక్కడ వచ్చిన ఈ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ ఉంది, ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటానికి ఒక అవకాశం కారణమైన మీ అందరికీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఇన్ అడ్వాన్స్. ఎందుకంటే యూజువల్గా స్పీచ్ అయినప్పుడు అన్నీ మర్చిపోతాం చెప్పటం. 2006లో నాన్నగారు ఒక పేపర్ ఆర్టికల్ చూసి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఈ చారిటబుల్ ట్రస్ట్ అనేది ప్రారంభించడం జరిగింది. ఒక వెరీ ఫేమస్ జాపనీస్ కోట్ ఉంది, ఫిష్ అండ్ యూ కెన్ eat it for a day. Teach them how to fish and they can eat it for a lifetime. మనం ఎవరికన్నా ఏమన్నా గిఫ్ట్ ఇస్తే అది ఆ రోజుతో అయిపోతుంది. అది ఏమైనా కానివ్వండి, ఏదైనా ఇది చాలు అని మనం ఎప్పుడు అనుకోం. అది మానవ తత్వం, మానవ నైజం. కానీ అన్ని దానాల కన్నా గొప్ప దానం నా దృష్టిలో విద్యాదానం. ఎందుకంటే మనకి జీవితాంతం మనని చూసుకోవటమే కాదు, మన బాధ్యతలు నిర్వర్తించుకోవటానికి కూడా అది మనకి దారి చూపుతుంది. అలాంటి ఒక గొప్ప అవకాశాన్ని ఆయన సమాజానికి సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఆయన కుటుంబ సభ్యులుగా మా అందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు నాన్నగారు, మేము మీ పిల్లలుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మనం అంటే మన పిల్లలకి మనం ఆస్తులు ఇస్తే ఒక తరానికే వస్తుందండి. మనం చేసే మంచి పనుల వల్ల వచ్చే దీవెనలు ఎన్ని తరాలైనా వస్తుంది. అదే మనల్ని కష్టాల్లో కాపాడుతుంది. కనపడని దేవుడు కూడా మంచి మనసులతో ఆశీర్వదించే దీవెనలే నా దృష్టిలో. అందుకే మానవ సేవ మాధవ సేవ అంటారు. నాన్నగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ప్రేయర్ చెప్పే పెదాల కన్నా సేవ చేసే చేతులు గొప్పయని. అది ఆయన ఎప్పుడు ఒట్టి మాటలుగా కాదు, కార్యాచరణలో పెట్టి మాకు స్ఫూర్తిగా నిలుస్తూ ఉంటారు.
రాగా చిన్నదైనా నా కూతురైనా తల్లి మామూలుగా బిడ్డను పొగడకూడదు అంటారు. సో నేను పొగడతలేదు. తాతగారి బాటలో నడవటానికి ఏమాత్రం తక్కువ కాకుండా అన్ని మంచి గుణాలు అలవర్చుకొని మాకు తప్పకుండా ఈ మంచి పనిలో తాతగారికి దోహదగా నిలిచి చాలా మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. నాన్నగారు చారిటబుల్ ట్రస్ట్ స్టార్ట్ చేసినప్పుడు చదివించే ప్రతి ఒక్కరూ ఇంకొక 10 మందినన్నా చదివించాలి అని చాలా ఆశపడ్డారు. మనం 10 మందిని చదివించకపోయినా మనని తల్లిదండ్రులను చూసుకొని మన తోబుట్టువులకు చేయాల్సిన బాధ్యతలు నిర్వర్తించి మన పిల్లల పట్ల శ్రద్ధగా ఉంటే అదే మనం చేస్తున్న అతిపెద్ద సొసైటీ సర్వీస్. అండ్ డెఫినెట్గా మనం చేసే అంటే మనకి విద్యాదానం అందుకోవటం కన్నా కూడా మన విద్యాదానం ఇచ్చినప్పుడు వచ్చే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆనందాన్ని మీరందరూ పొందాలి. ఒక రోజున మీరందరూ ఇలాంటి ట్రస్టులు పెట్టి మమ్మల్ని ఆడియన్స్లో అంటే మీరు చేసిన గొప్ప పనులు చూడటానికి మేమందరం రావాలని ఆశిస్తూ, నాన్నగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అమ్మ, అద్భుతంగా మాట్లాడారు. ఆకలి మీద ఉన్నవాడికి చేపల కూర ఎవడైనా పెడతారు, చేపలు పట్టడం నేర్పిస్తే జీవితాంతం ఆకలి ఉండదు అని అద్భుతమైన ఒక సెయింగ్ చెప్పారు ఆవిడ. వాట్ ఎ వండర్ఫుల్ కొటేషన్ ఇస్ దిస్. అందుకే భర్తృహర్ అంటాడు, విద్యా దదాతి వినయం, వినయాత్యాత్రి పాత్రత్వం, పాత్రత్వం ధనమాప్నోతి, ధనధర్మం తపస్సుఖం అంటాడు. మీరు నిజంగా జీవితంలో సుఖంగా ఉండాలంటే దాని బేసిక్ రూట్, దాని బేసిక్ సీడ్ ఈజ్ ఎడ్యుకేషన్ అంటనమాట. ఎడ్యుకేషన్ ఈజ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్. Education is the light of life. Education is what makes us differentiated but ordinary to extraordinary. ఆ ఎడ్యుకేషన్కి ఆయన ఎంత ప్లానింగ్ అంటే అబ్రహాం లింకన్ ఒక సేయింగ్ ఉంటుందన్నమాట. ఇఫ్ ఐ 8 hours ఆఫ్ టైమ్ టు చాప్ ఎ ట్రీ, నా దగ్గర 8 గంటల సమయం ఉంటే చెట్టు నరకడానికి, ఐ విల్ షార్పన్ మై యాక్స్ ఫర్ 6 hours అంటాడు. గొడ్డలు పదును పెట్టడానికి నేను 6 hours పెడతా అంటాడు. ప్లానింగ్ చూడాలి మురళీమోహన్ గారి దగ్గర. ప్రతి విషయంలో ఆయన ప్లానింగ్ చూడాలి. ఆ ప్లానింగ్ మీద స్పెండ్ చేసే టైం చూడాలి. ఇంత ఒక మామూలు ఫంక్షన్ అనుకున్నా కానీ కూడా దీని మీద మనకి ఇక్కడ 2 గంటల ఫంక్షన్ అయితే కనీసం 2 రోజులు 3 రోజులు ఆయన ప్లానింగ్లో స్పెండ్ చేసే టైం నేర్చుకోవాలి మనం. అలా ఒక విజన్ తోటి, ఒక ప్లానింగ్ తోటి ఈ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ అనేది వారు క్రియేట్ చేయటం, దానికి ఇంతమంది ఇప్పుడు బెనిఫిషియర్ ఉండటం, ఉన్న ఎవరికి పబ్లిసిటీకి పెద్దగా ఎక్కువ ఆస్కారం నాకే తెలియదు 1000 మంది ఇప్పటిదాకా ఉన్నారని. ఏదో చేస్తున్నారని తెలుసు కానీ మొన్న నన్ను పిలిచి బ్రీఫ్ చేసిన దాకా నాకే తెలియలేదు. అలా అంత సొంత ఇంట్లో మెంబర్స్ లాంటి వాళ్ళ మాకే తెలియకుండా ఉన్న ఇచ్చే చేతికి తెలియకూడదు, చెప్పే మనసుకి తెలియకూడదు. అంత గొప్ప వ్యక్తి ఇంత బ్రహ్మాండంగా చేశారు. ఒక్కసారి గట్టిగా మళ్ళీ మురళీమోహన్ గారు ఈసారి విజన్కి చప్పట్లు కొట్టాలి. సో ఇప్పుడు మనం అవార్డ్స్ ఫస్ట్ సెగ్మెంట్ కొన్ని అవార్డ్స్ ఇద్దాం. ఎందుకంటే బోరు కట్టకుండా ఉండాలని, వరుసగా స్పీచెస్ ఇలా ఉండకూడదని, ఇంట్రెస్టింగ్గా ఉన్నంతలో మేము వీఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్ గుడ్. సో ఫస్ట్ సెగ్మెంట్ అవార్డ్స్. సో రంజిత్ కుమార్ కొందూర్, ఫణికుమార్ చెక్కిలం, బోయపాటి శరత్ కుమార్, నిశాంత్ కుమార్ ఇమ్మాడి, వెంకట శివ రవితేజ కొమ్మూరి, క్రాంతి కుమార్ తల్లూరి, అశోక్ గంజి, అనంత్ ఈ, కృష్ణమోహన్, బాలకృష్ణన్ నాయుడు ఈ, డాక్టర్ నిఖిలా రాణి, సంతోషి రాణి జూలూరి, దెన్ ఓబుల్ రెడ్డి, వెంకటేష్ రావూరి, సింగిని సౌమ్య. వీళ్ళందరినీ దయచేసి అటుపక్క రావాల్సిందిగా కోరుతున్నాం. సో మై రిక్వెస్ట్ ద రిసిపియెంట్స్ ఆఫ్ అకాడమిక్ అచీవ్మెంట్ అవార్డ్స్, రంజిత్ కుమార్ కొందూరు. నెక్స్ట్ బోయపాటి శరత్ కుమార్. తర్వాత రెసిపెంట్
వెంకట శివ రవితేజ కొమ్మూరి, థ్యాంక్ యూ. తర్వాత రెసిపియంట్ క్రాంతి కుమార్ తల్లూరి, అశోక్ గంజి, తర్వాత తీసుకోబోతున్న ఆయన అశోక్ గంజి. డాక్టర్ నిఖిలారాణి వి, సంతోషి రాణి జూలూరి, ఓబుల రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద ఫస్ట్ సెగ్మెంట్ అవార్డ్స్. ఇప్పుడు చిన్నారి రాగా మెందు మోహన్ చారిటబుల్ ట్రస్ట్ గురించి, తాతగారి గురించి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నమస్కారం అండి. నేను అంటే ఇంట్లో ఎప్పుడు తెలుగులోనే మాట్లాడతాం, కానీ ఎప్పుడు స్పీచ్లు తెలుగులో ఇవ్వలేదు. సో అక్కడక్కడ ఇంగ్లీష్ వస్తే ఐఎమ్ వెరీ సారీ. I feel like it's an honor to stand here in front of all of you who are so extremely qualified to be receiving awards like this and so many more awards. And I'm just extremely honored to be related to this man who who showed us that giving people something is so much more than receiving from anybody. And thank you, Tata, for teaching us that every day and making sure that that's a part of our everyday life, understanding that, being empathetic towards people. And Amma indak cheppinattu, I'm looking forward to seeing all of you helping other people and being a part of your events as well. And thank you everyone for being here today and coming and introducing yourselves to us, and being a part of this journey has been an absolute pleasure. Thank you so much, and I'm looking forward to meeting all of you. Thank you. ఇప్పుడు మురళీమోహన్ గారిని ముందు కొంచెం కాసేపు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ డీటెయిల్డ్గా మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. నా స్పీచ్ అంతా తర్వాత చెప్తాను. ముందు ఇవాళ రోజున రూప మా డాక్టర్లా మమ్మల్ని అందరినీ కూడా, నన్ను మా ఆవిడ్ని కూడా అమ్మ నాన్న అని పిలుస్తుంది. ఇప్పుడు కూడా కూతురు లాంటి కోడలు వచ్చింది, అలాగే కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు. దేవుడు చల్లగా తోడబట్టి మీ అందరికీ అభిమానం ఆశీస్సులు ఉండబట్టి అది జరిగింది. ముఖ్యంగా రూప వాళ్ళ సిస్టర్ అమెరికా నుంచి వచ్చింది. ఇప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోతుంది ఆవిడ. అందుకని వాళ్ళిద్దరు కూడా ముందుగా వెళ్ళాలి కాబట్టి వాళ్ళిద్దరి గురించి 2 మాటలు చెప్పి తర్వాత చేద్దాం అనుకుంటాం. ముఖ్యంగా డాక్టర్ల రూప శ్రీలంకలో ఉమెన్ వెల్ఫేర్ కోసమని చాలా స్కీమ్స్ చేసి దాదాపు 10-15 సంవత్సరాలు అక్కడ కృషి చేసింది. తర్వాత ఇక మా ఫ్యామిలీలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా క్యాన్సర్ హాస్పిటల్లోకి వెళ్ళి పొద్దున్నే పేషెంట్స్ తాలూకు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి ఉంటారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేయాలని చెప్పి తనే వెళ్ళి స్వయంగా వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తూ ఉంటుంది. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది. అలాగే మా గ్రాండ్ డాటర్ రాగా గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిన్నప్పుడు తను హై స్కూల్లో ఉండగా, ఇంకా అప్పటికి కాలేజీకి కూడా వెళ్ళా, మా ఇంటి చుట్టుపక్కల అన్ని కొత్తగా ఇల్లు కట్టడం మూలంగా కాంట్రాక్ట్ లేబర్స్ ఎక్కువ వచ్చేవారు. ఆ లేబర్ అందరూ కూడా వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆ ఇసుకలు ఆడుతూ అక్కడే చేసేవారు. ఒకసారి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, మీ పిల్లల్ని ప్రతి ఆదివారం మా ఇంటికి పంపించండి, మధ్యాహ్నం 2-3 కానించి 6 వరకు నా దగ్గర ఉంటారు, వాళ్ళకి ఆటలు పాటలు నేను నేర్పుతాను అని చెప్పి వాళ్ళందరికీ చెప్తే వాళ్ళ పిల్లలందరూ కూడా శుభ్రంగా స్నానం చేసి ఇంటికి పంపేవారు. ఆ పిల్లలు ఎవరినో ఏడిస్తే వాళ్ళని ఎత్తుకొని వాళ్ళు ముఖ్యమని కాడుతూ ఉంటే టిష్యూ పెట్టి చూడగాని, ఏ రోజున ఇదేంటి మీ పిల్లల్ని ఎత్తుకుంటున్నాను, ఈ పిల్లలకి ముక్కు చూస్తున్నారు
అనేది కూడా అనుకోకుండా చేసింది. అంటే అంత చిన్న వయసు నుంచే ఒక యాటిట్యూడ్ ఆవిడకి వచ్చింది. మనం నా పిల్లలని నేను పొగుడుతున్నానండి కాదు, కానీ ఫ్యూచర్లో నా తర్వాత ఈ ట్రస్ట్ ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ ట్రస్ట్కి వారధి మా రాగమ్మాయి. అందుకని ఈ బాధ్యత నా తర్వాత మా రాగా తీసుకుంటుంది. థ్యాంక్ యూ. నేను తర్వాత మాట్లాడతాను మళ్ళీ. ఇంకొకటండి, ఎప్పుడు ఫ్యామిలీ ఫంక్షన్స్లోనే చూస్తాము, సంగీత్లో కానీ ఏదన్నా ఫంక్షన్లో కానీ ఎవరన్నా వాళ్ళ ఓన్ ఫ్యామిలీ మెంబర్ మాట్లాడుతుంటే లేదా డాన్స్ చేస్తుంటే అట్లా వీడియోలు తీస్తూ ఉంటారు. ఇక్కడ మళ్ళీ అట్లానే కనపడుతుంది. సో ట్రూలీ వీ అండర్స్టాండ్ హౌ మచ్ లవ్ వీ రిసీవ్డ్ ఫ్రమ్ జస్ట్ బీయింగ్ ఇన్ ఈచ్ అదర్స్ లైఫ్స్. సో థ్యాంక్ యూ ఫర్ ద అన్కండిషనల్ లవ్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ నాన్న. అలాగే ఈ ట్రస్ట్లో 5గురు ఉన్నామండి. 5గురిలో నేను, అలాగే మా బ్రదర్ కిషోర్, తను లేడు, నిన్నే అమెరికా వెళ్ళాడు. వాళ్ళ అమ్మాయి, మా అబ్బాయి రామ్మోహన్, ఆయన వేదిక మీదకి రాడు, దూరంగానే కూర్చుంటాడు. తను చాలా ఇంపార్టెంట్ ఇది ఈ ట్రస్ట్లో. అలాగే తమ్ముడు కూతురు ప్రియాంక, ఆవిడ కూడా అమెరికా వెళ్ళింది. అలాగే మా రాగా, వీళ్ళు జైబోరియాలో డైరెక్టర్స్. ఈ ట్రస్ట్లో వీళ్ళందరూ భాగస్వాములు ఉన్నారు. మా దగ్గరికి ఎవరికి ఏ అప్లికేషన్ వచ్చినా కూడా మేము ఎవరి కాలం దాని మీద రిమార్క్ రాసి పక్క వాళ్ళకి పంపిస్తాం. వాళ్ళు కూడా అందరూ రిమార్క్ చేసిన దాంట్లో వీళ్ళకి ఇవ్వచ్చు, డెఫినెట్గా ఆమె సంతకం పెడితే వెంటనే వాళ్ళకి ఇస్తాం. ఇందులో ఒకళ్ళిద్దరు బాగాలేదు, ఇంతకంటే మంచి వాళ్ళకి ఇవ్వాలి అని కనుకంటే దాన్ని రిజెక్ట్ చేస్తాం. అందుకని ఏకపక్ష నిర్ణయంలో కాకుండా అందరం కలిసి నిర్ణయం తీసుకుంటూ ఉంటాం. అలా సెలెక్ట్ చేసిన రత్నాలు మీరందరూ కూడా ఇవాళ రోజున ఆ రత్నాలు మెరిసిపోతున్నాయి. మిమ్మల్ని చూసి మేము గర్వపడే రీతిలో మీరు అందరూ ఎదిగారంటే అది మేమందరూ కూడా అలాంటి సెలెక్టెడ్ మెంబర్స్ చేసుకోబట్టే ఇది సాధించగలిగాం. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. రాము మిరియాల గారు డ్రగ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు. స్వప్న చింత, ఈవిడ పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. మన ట్రస్ట్ గురించి 2 ఏవీ ఫిలిమ్స్ ఉన్నాయి. ఒకటి ట్రస్ట్ క్రియేట్ చేసింది, స్మాల్ ఇంట్రడక్షన్. ఇంకోటి స్టూడెంట్స్ క్రియేట్ చేసినవి. ఈ 2 కూడా మనం ఒకటి తర్వాత ఒకటి చూద్దాం. ముందుగా ట్రస్ట్ క్రియేట్ చేసిన భానుచందర్ ట్రస్ట్ క్రియేట్ చేసిన ఏవీ ఫిలిం చూద్దాం. As you grow older, you will discover that you have 2 hands, one for helping yourself, the other for helping others. సొంత లాభం కొంతమానం అనే నానుడి సమాజానికి తిరిగిస్తే పోలా అనే న్యూనిడిని తీసుకుని తన పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి ఎంతోమంది జీవితాలకి వెలుగునిచ్చారు ప్రముఖ నటులు, నిర్మాత, వ్యాపారవేత్త, ప్రజానాయకులు శ్రీ మాగంటి మురళీమోహన్ గారు. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని డెఫినెట్గా మన కోసం మనం సంపాదించుకోవాలి, మన అవసరాలు మనం తీర్చుకోవాలి. మన అవసరాలు తీరిన తర్వాత సొసైటీ ఇచ్చిందేగా ఈ డబ్బులన్నీ కూడా. మన అవసరాలు తీరిన తర్వాత సొసైటీకి వీ హ్యావ్ టు పే బ్యాక్. 2006 సంవత్సరంలో ఒక దినపత్రికలో వచ్చిన ఒక వార్తకి స్పందించి మురళీమోహన్ గారు ఈ ట్రస్టును ప్రారంభించారు. చదువుకునే విద్యార్థులకి నిచ్చెనగా నిలిచింది మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్. 17 ఏళ్ల ఈ ప్రస్థానంలో 1000 మంది కంటే ఎక్కువ మందికి చదువు చెప్పించింది ట్రస్ట్. లాభపడిన విద్యార్థులు విజయవంతంగా ఈ రోజున విశ్వవ్యాప్తంగా ఉన్నారు. ఐఐటీలు, బీటెక్లు, డాక్టర్లు, ఫార్మసీ చదివిన వారు ఉన్నారు. 30% డాక్టర్లు ఉంటారు, 70% ఇంజనీర్లు కానీ ఇంకా అదర్ ఐఐటీలో బోలెడు మంది ఉంటారు. ఇప్పుడు ఐఐటి చదివిన వాళ్ళకి జాబ్ గ్యారంటీ 100% ఉంటారు. వాళ్ళ రోజున వాళ్ళందరూ అసలు వచ్చి కనపడి వెళ్తా ఉంటారు. వారికి చదువుతో పాటు
పుస్తకాలు, హాస్టల్ ఫీజు కూడా ఇచ్చి చదివించిన గొప్ప సంస్థ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్. అంతేకాకుండా అలా చదువుకున్న విద్యార్థుల్లో కొందరు తాము జీవితంలో స్థిరపడ్డాక తమలాంటి పేద విద్యార్థుల్ని అడాప్ట్ చేసుకుని వారికి చదువు చెప్పిస్తున్నారు. సార్ ఆ రోజున మీరు హెల్ప్ చేయబట్టి వాళ్ళు ఇలాంటి పొజిషన్లో ఉన్నాం సార్. మీరే కనుక చేస్తుండకపోతే మేము అక్కడ ఉండేవాళ్ళం సార్. ఇట్లా మేము అమెరికా వెళ్ళి ఉద్యోగం చేస్తామని మేము అనుకోలేదు. ఆ తల్లిదండ్రులు వచ్చి మా వాడు వస్తున్నాడని అనుకోలేవండి. వాళ్ళ రోజున మాకు అక్కడ సంపాదించే డబ్బులు పంపిస్తే అప్పులు తీర్చేసాం సార్. మాకు ఇల్లు కట్టి పెట్టాడు సార్, పొలం కొని పెట్టాడు సార్. చాలా హ్యాపీగా ఉన్నాం అని చెప్తా అంటే ఎంత ఆనందం, ఇంకెందుకంటే ఆనందం కావాలి. 100 కోట్లు ఖర్చు పెట్టుకొని పెద్ద బిల్డింగ్ కట్టి పెద్ద కార్లు కొని వెళ్ళేదానికంటే కూడా దీంట్లో ఉన్న ఆనందం. అంటే సేవ నిరంతరంగా సాగుతూనే ఉంది. పబ్లిసిటీ అంటే అస్సలు ఇష్టం లేని సంస్థ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య క్యాంప్స్ ఎన్నో నిర్వహించింది ట్రస్ట్. క్యాన్సర్ వ్యాధి అవేర్నెస్ క్యాంప్స్ నిర్వహించడమే కాకుండా క్యాన్సర్ పరీక్షా కేంద్రాల్ని వాడవాడలా నిర్వహించింది. మంచితనం, మానవత్వాల కలనేతే మురళీమోహన్ గారు. నేను ముఖ్యంగా చెప్పేది, నేను అని ఎప్పుడు అనుకోకూడదు, తల ఎగరేయకూడదు ఎప్పుడు కూడా. ఎంత ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి, అందరినీ ప్రేమగా చూడాలి, అందరితోనూ కలిసిమెలిసి. MNCT students. Dr. Murali Mohan sir, you are not just a philanthropist, you are a builder of dreams, a lighthouse in the storm. You saw potential where others saw limitations, and you have extended a hand of hope when all doors seemed closed. Your belief in us was the spark that ignited our ambitions, the fuel that propelled us to soar beyond our perceived boundaries. From the depths of our hearts, we, the beneficiaries of Murali Mohan Charitable Trust, offer our deepest gratitude. Thank you for nurturing our dreams, for believing in us, and for showing us the greatest wealth lies not in material possessions, but in the power to transform lives. We stand before you, a testament to your noble vision, and we pledge to carry the torch of hope and compassion forward. Forever grateful for the gift of opportunity you have bestowed upon us. Wow, what an expression is that. Ladies and gentlemen, put your hands together and make a bigger sound. This sound is for all the souls which are filled with gratitude. This sound is for all those people who have achieved something. ఎందుకంటే వెనక నుంచి పుష్ చేస్తే ఎదిగిన వాళ్ళు మీరే కాబట్టి అందరికంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ సోల్ విల్ బి టుడే మురళీమోహన్ సార్ది. ఎందుకంటే ఆయన ఆనందించినట్టు ఎవరు ఆనందించరు. అయితే ఆ ఫిలింలో ఓన్లీ వన్ థింగ్, బెనిఫిషరీస్ ఆఫ్ MNCT అన్నారు. You are not beneficiaries of MNCT, you are ambassadors of MNCT. You carry this mantle, you carry this torch, you take this up high, and then we are all together should support the MNCT today. You are just ignited, you are just instituted. We are the people who should take it forward. And నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వండర్ఫుల్ జాబ్ డన్. హాయ్ హలో నమస్తే, నేను మీ ఉదయని. వెల్కమ్ టు సువర్ణ మీడియా. ఈరోజు మనం ఒక మహత్తరమైన కార్యక్రమం ఉన్నాం. అదేంటి అంటే, జనరల్గా మనకి అన్ని దానాల్లోకి కొంతమంది అన్నదానం గొప్పదంటారు, కొంతమంది నేత్రదానం గొప్పదంటారు, కొంతమంది ఏమో విద్యాదానం గొప్పదంటారు. కానీ నాకు తెలిసినంత వరకు విద్యాదానం మాత్రం గొప్పదని ఫీలింగ్. ఎందుకంటే ఒక విద్యాదానం చేస్తే మాత్రము తన ఫ్యామిలీని కాక తరతరానికి కూడా తను ఉపయోగపడే విధంగా, అలాగే దేశానికి ఉపయోగపడతాడు. చాలా గొప్ప విషయం విద్యాదానం. అలాంటి దానం చేస్తూ, అంటే గుప్తదానం అంటారు కదా. సో అంటే చాలామంది ఏంటంటే ఒక 100 రూపాయలు హెల్ప్ చేస్తే 1000 రూపాయలు పబ్లిసిటీ చేసిన వాళ్ళు ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. అలా కాకుండా తను కొన్ని సంవత్సరాలుగా కొన్ని లక్షలు కోట్లు ఖర్చు పెట్టి ఒక అంటే మెరిట్ స్టూడెంట్స్ని, అంటే పేదవారిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదివించడం అనే ఒక కార్యక్రమం ఏదైతుందో నిజంగా ఒక అద్భుతం అని చెప్పి చాలా గొప్ప విషయం అనుకోవాలి. అలాంటి గొప్ప విషయాన్ని కొన్ని సంవత్సరాలుగా మురళీమోహన్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన చేస్తూ ఉన్నారు. సో రైట్ నో మన పక్కన మురళీమోహన్ గారు మనవరాలు రాఘ గారు ఉన్నారు. సో వన్ ఆఫ్ ది మెంబర్ కూడా ఈ ట్రస్ట్లో. మేడం గారు తెలుసుకుందాం ఈ కార్యక్రమం ఎలా సాగుతుంది, ఎలా సాగబోతుంది ముందు. మేడం నమస్తే మేడం. సో నిజంగా మేడం, నేను ఈరోజు ఫస్ట్ టైం తెలుసుకోవడం ఈ విషయం. అంటే ట్రస్ట్ ఉందని తెలుసు, కానీ అది కూడా విద్యార్థులు అంటే ఏదో కొంతమంది ఉంటారు అనుకున్నాను. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చాక నాకు తెలియలేదు, దాదాపు 1000 మంది విద్యార్థులను ఇప్పటివరకు మీరు చదివించారు. అది కూడా ఏదో ఒక ఇంటర్ డిగ్రీ అని కాదు. కొంతమంది చూస్తే MBBS ఉన్నారు, కొంతమంది MS చేస్తున్నారు, కొంతమంది చూస్తే ఇంకా అనేక రకాల ఇంజనీర్స్ ఉన్నారు. ఇలా చదవడం అనేది, చదివించడం అనేది చాలా గొప్ప విషయం మేడం. ఈ ట్రస్ట్లో ఒక మెంబర్గా అండ్ అలాగే మురళీమోహన్ గారి మనవరాలుగా మీ ఫీలింగ్ ఏంటి మేడం? Firstly, thank you అండి క్వశ్చన్ అడిగినందుకు. బికాజ్
వన్, నేను ఈ ట్రస్ట్ ఉందని జస్ట్ విద్యాదానం గొప్పది అని నేను అనుకోను. ఏ దానమైనా చాలా గొప్పది. మనసు నుంచి చేస్తే ఈవెన్ పక్కన వాళ్ళకి పెన్ ఇచ్చినా అది కూడా ఒక రకమైన గొప్పే అని నేను అనుకుంటున్నాను. అండ్ మన దగ్గర ఏముంటే అది దాంతో సహాయం చేయడమే చాలు. అంటే కోట్లు లక్షలు అట్లా సంపాదించి అట్లానే దానం చేయాలని కాదు. మన అంతు ఏది కుదిరితే అది దానం చేయడం చాలా గొప్ప. అండ్ యాక్చువల్లీ గొప్ప కంటే అది మానవత్వం అని నేను అనుకుంటున్నాను. అందరిలోనూ ఉండాల్సిన ఒక వాల్యూ అని నా గట్టి నమ్మకం. దాంట్లో గొప్ప ఏం లేదా అని కూడా నేను అనుకుంటున్నాను. అండ్ తాతగారు కానీ, నానమ్మ కానీ, అమ్మమ్మ కానీ, తాతగారు కానీ అందరూ మాకు చిన్నప్పటి నుంచి నేర్పించింది ఏంటంటే జస్ట్ ఇంకో మనిషిని మనిషిలాగా చూడండి, వాళ్ళతో మనుషుల్లాగా మాట్లాడండి, అది వాళ్ళ బాధలు అయ్యి అర్థం చేసుకోండి, వాళ్ళు ఏ ఎమోషన్ ఫీల్ అవుతున్నారో ఆ ఎమోషన్లో కొంచెం పంచుకోవడానికి ట్రై చేయాలి అని మాత్రం చెప్పి నేర్పించారండి. అండ్ ఐ థింక్ that's one of the greatest lessons they've taught us, and I'm very grateful. ఇంత బృహత్తరమైన ఆలోచన సార్కి ఎప్పుడు కలిగింది? ఆ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? అంటే చదివించాలి అని అండి. ఐ థింక్ తాతగారు యాక్చువల్లీ స్టార్టింగ్ స్టేజెస్లో చాలా కష్టపడ్డారు. అండ్ ఆయన యాక్చువల్లీ అంత చదువుకోలేదు. అండ్ ఇట్స్ నాట్ బికాజ్ హీ డెంట్ హ్యావ్ ఇంట్రెస్ట్, బట్ బికాజ్ హీ కుడెంట్. సో ఆ సిచ్యువేషన్ ఇంకెప్పుడు ఎవరికి రాకూడదని ఆయన ఇదంతా చదువు లేకుండా ఇంత చేయగలిగారు. అంటే చదువుకుని ఉంటే ఇంకెంత చేయొచ్చు అన్న ఒక ఆలోచన నుంచి పుట్టిన ఐడియా అండి ఇది. అండ్ ఐ థింక్ ఇట్స్ జస్ట్ ఇన్ హిస్ నేచర్ టు గివ్ అండ్ టీచ్ us all to give, that's all. సో మురళీమోహన్ గారు లాంటి గొప్ప వ్యక్తులు ఈ స్థాయికి వచ్చాక చాలామంది కూడా ఇంకా ఆస్తులు ఎలా పెంచుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ ఎలా డెవలప్ చేసుకోవాలి ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఆ కార్యక్రమం బిజీగా ఉంటారు. కానీ మురళీమోహన్ గారు అందుకు విరుద్ధంగా ఇలాంటి సేవ చేయాలనే ఒక కార్యక్రమం స్టార్ట్ చేయడం కాకుండా మిమ్మల్ని అందరినీ కూడా దీంట్లో భాగం చేయడం జరిగింది. మీ వయసులో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇట్లాంటి పెద్ద పిల్లలు వాళ్ళు ఇట్లా ఎంజాయ్ చేయడం, లైఫ్ని ఎంజాయ్ చేయడం రకరకాలుగా వాళ్ళు ఆ కార్యక్రమం బిజీగా ఉంటారు. కానీ మీరు చాలా డిఫరెంట్గా మీరు సేవా కార్యక్రమాల్లో మీరు ముందడుగు వేయడం అనేది చాలా గొప్ప విషయం. సో మీలో అలాంటి ఎట్లా కలిగింది? ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళాలని మీకు ఎలా కలిగించారు ఆయన మిమ్మల్ని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కూడా వాళ్ళ లైఫ్లో ఎట్లా పెరగాలి అని ఆలోచిస్తారండి, దాంట్లో తప్పేం లేదు. అండ్ నా ఏజ్లో ఉన్నవాళ్ళు ఆర్ నాకంటే పెద్దవాళ్ళు ఆర్ చిన్నవాళ్ళు అందరు లైఫ్లో ఎంజాయ్ చేస్తారు, దాంట్లోనూ తప్పేం లేదు. బికాజ్ ఇఫ్ యూ డోంట్ సాటిస్ఫై యువర్ సెల్ఫ్ యూ కాంట్ బీ హ్యాపీ విత్ ద వరల్డ్. అండ్ రియలీ యూ కాంట్ గివ్ ఎనీ వన్ వెన్ యూ ఆర్ అన్హ్యాపీ. సో కీప్ యువర్ సెల్వ్స్ హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ ఆఫ్ ఆల్, లైక్ ఐ సెడ్, అది చిన్నప్పటి నుండి మనకి సహాయం ఉంటే బాగుండు కదా అని ఆయనకు ఉండిందేమో. మేబీ దట్స్ హౌ దిస్ ఐడియా వాజ్ బోర్న్. అండ్ మేమేమో ఇంకొంచెం తాతలా ఉంటే మంచిది, ఇంకొంచెం నానమ్మలాగా వాళ్ళ మంచితత్వం మనకు వస్తే బాగుంటుంది కదా అని వాళ్ళని చూసి పెరుగుతూ అది మాకు రావాలని మేము ట్రై చేసి మేము కూడా అట్లా ట్రై చేస్తున్నాం. కానీ అంతేనండి, దట్స్ నథింగ్ గ్రేట్, ఐ వుడ్ సే. ఇట్స్ జస్ట్ బీయింగ్ హ్యూమన్. ఫైనల్గా ట్రస్ట్ గురించి వన్ వర్డ్ ఏం చెప్తారు? ఈ ట్రస్ట్ గురించి ఇంకా మీ వివిధ ట్రస్టుల్లో కానీ వివిధ ప్రాంతాలకి తీసుకెళ్లడంలో ఇంకా ఎలాంటి మీరు కార్యక్రమం చేపట్టబోతున్నారు? సో వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళడం అనేది ఐ థింక్ షుడ్ హ్యాపెన్ త్రూ ద స్టూడెంట్స్ ఫస్ట్లీ. అంటే తాత వాళ్ళని ఇన్ రిటర్న్ ఏమీ అడగలేదు, కానీ ఆల్ హీ సెడ్ వాజ్, ఇప్పుడు మేము ఈరోజు మీకు సహాయం చేస్తే మీరు ఇంకొక ఐదుగురికో 10 మందికో సహాయం చేయాలి అని మాత్రమే చెప్పారు. అండ్ ఐ థింక్ దట్ షుడ్ స్టార్ట్ ఫస్ట్. అండ్ మెనీ స్టూడెంట్స్ హ్యావ్ కమ్ బ్యాక్ టు హిమ్ అండ్ టోల్డ్ హిమ్ దట్ సార్ మేము కూడా ఇట్లా ఇంకొకళ్ళకి హెల్ప్ చేసాము అది అని. అండ్ దట్ డే హిస్ హ్యాపీనెస్ ఇస్ ఆన్ అనదర్ లెవెల్. అండ్ ఈ ట్రస్ట్ ద్వారా జస్ట్ చదివించాలని కాదండి, జస్ట్
మంచితత్వం అందరిలోనూ రావాలి అన్న ఆలోచన నుండే ఇది వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్ చదువుకి తాత హెల్ప్ చేశారని వెళ్ళి ఇంకో వాళ్ళకి చదువుకే హెల్ప్ చేయాలని కాదు. ఎవరన్నా హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళకి సహాయం కావాలి. చదువు ఉండి హెల్త్ లేకపోతే దెర్స్ నో యూజ్. అట్లానే ఏ అవసరం ఉన్నా వాళ్ళకి హెల్ప్ చేయడం ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్. సో అది వేరే వేరే ప్రాంతాలకి, వేరే వేరే దేశాలకి ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తే ఆ తత్వాన్ని చాలా ఆనందంగా ఉంటుందని అంతే. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా మేడం గారు చాలా హరీ అంటే, ఎందుకంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళే పనిలో ఉన్నారు, అందుకని మనం షార్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నాం. మేడం నిజంగా గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే తాతగారి తర్వాత ఈ ట్రస్ట్ ఏదైతే ఉందో ఇది దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్ళిన నమ్మకం మీ మాటల్లో అయితే అర్థమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ మేడం. నమస్తే, నా ప్రజలు మీరు చూస్తున్నారు సువర్ణ మీడియా. మనకి విద్యాదానం, నేత్రదానం, అన్నదానం అనే గొప్ప దానాలు ఉన్నాయి. చాలామంది చాలా మటుకు అన్నీ చేస్తూ ఉంటారు. మనకి నేత్రదానం అంటే ఒక పర్సన్కి మాత్రం మనకి ఆయనకి చూపు తెప్పించగలం. అలాగే అన్నదానం అంటే మనం ఆ రోజుకి అతనికి ఆకలి తెచ్చగలం. కానీ విద్యాదానం అనేది ఆ మనిషి కుటుంబానికి, ఆ తర్వాత అతని తరానికి, ఆ తర్వాత దేశానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి మహా సంకల్పానికి మురళీమోహన్ గారు ఎంఎంసిటీ ద్వారా ఆయన నాంది పలకడం జరిగింది. ఇంతటి ఉన్నతమైన ఆలోచన సార్కి ఎప్పుడు కలిగింది? దీని పూర్వపరాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ నిజంగా కొన్ని మనం జనరల్గా అంటూ ఉంటాం, చెడు వినకండి, చెడు మాట్లాడకండి, చెడు చెప్పకండి, ఇలా మళ్ళీ కొన్ని అనుకుంటూ ఉంటాం. అలాగే మంచి చెప్పండి, మంచి మాట్లాడండి, మంచి చదవండి అనే ఒక ఇది ఉంటుంది సార్. అంటే మనకి ఎప్పుడన్నా ఎవరి ద్వారా తెలుసుకున్నా, చదివినా, చూసినా కూడా మనసు ఎంతో సంతృప్తిగా చాలా సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం అనేది నిజంగా నా పూర్వజన సుకృతం అనుకోండి. ఎందుకంటే ఈరోజు ఇంతమంది విద్యార్థులు మీ ద్వారా దాదాపు 1000 మందికి పైగా చదువుకోవడం అనేది చాలా ఒక మహా సంకల్పం సార్. ఇది ఒక మహా బృహత్తర కార్యక్రమం సార్. అసలు ఇంత ఉన్నతమైన ఆలోచన మీకు ఎప్పుడు కలిగింది సార్? అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక కార్యక్రమం చేయాలనే కోరిక ఉంది. ఎందుకంటే మనం సమాజంలో మనం కష్టపడి సంపాదించుకొని బయటకు వచ్చిన వాళ్ళమే. 100 రూపాయల జీతంతో నా జీవితం ప్రారంభమైంది. అలా అలా పైకి వచ్చాం. ఇవాళ ఈ స్టేజ్కి వచ్చామంటే దీని మీద ఏ పని చేసినా ఇష్టపడి కష్టపడి చేయాలని చెప్తాను అందరికీ. అలాగే చేశాను నేను, ఇష్టపడి కష్టపడి. ఓ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ సమాజం నాకు ఇచ్చిన డబ్బే కానీ మా నాన్న అమ్మ ఇచ్చిన డబ్బులు కాదు ఇవి. మరి ఈ డబ్బులు నా సొంతానికి, నాకు కావాల్సిన ఖర్చులకి, నా బిడ్డల చదువులకి, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఖర్చు పెట్టుకోగా కొంత మిగిలిన దాన్ని మళ్ళీ సమాజానికి ఇచ్చేయాలి. అది ఏ విధంగా ఇవ్వాలని రకరకాల ఆలోచిస్తే, ఇందాక మీరు చెప్పినట్టుగా అన్నదానం చేస్తే అన్నదానం చాలా గొప్పది, చాలా గొప్పది, అందులో డౌట్ లేదు. కానీ రేపొద్దురికి మళ్ళీ తినదన్నం అరిగిపోద్ది, రేపు మళ్ళీ మామూలే. అలాగే డబ్బులు ఇచ్చామనుకోండి, ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఖర్చు అయిపోయిన తర్వాత సార్ ఆ డబ్బులు ఇచ్చిన అయిపోయారు, ఇంకొంచెం ఇవ్వచ్చు కదా, మళ్ళీ ఇవ్వండి అని అడుగుతారు. అలాగే రకరకాలు ఈ దానాలు అన్నిటికంటే కూడా మనం చాలామంది పేద విద్యార్థులు బ్రహ్మాండంగా మార్కులతో చదివి పాస్ అయ్యి అంటే 10th వరకు వాళ్ళ ఊళ్ళో చదువుకుంటారు. ఇంటర్మీడియట్ వీళ్ళకి వచ్చిన మార్కులను బట్టి ఎవరు ఫ్రీ సీట్లు ఇస్తున్నారు. ఇంటర్మీడియట్ తర్వాత ఏంటి పరిస్థితి? ఒక డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక ఐఐటీలో చదవాలన్నా, ఒక బిట్స్ పిలాన్ని ఇలాంటి చోట చదవాలన్నా, ఇళ్ళన్నిటికీ చదవాలంటే చాలా ఖర్చుతో పడి, మరి ఇంత ఖర్చు పెట్టుకునే స్తోమత వాళ్ళకి లేదు. అలా అని చెప్పి వాళ్ళ తెలివితేటల్ని మనం వినియోగించుకోలేకపోతే మనం చాలా నష్టపోయినట్లేక. అందుకని ఇట్లాంటి వాళ్ళు మనం కొంతమందినన్నా, మనం అందరినీ చేయలేం కానీ కొంతమందినైనా చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచి వచ్చిందే 2006వ సంవత్సరంలో ఇది మొదలుపెట్టాం. ఒక 1000 మంది పైన అయ్యారు ఇప్పటికి స్టూడెంట్స్. రాబోయే రోజుల్లో ఇంకా మళ్ళీ మధ్యలో కొంచెం డల్ అయ్యింది, మళ్ళీ దాన్ని రివైవ్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి బాగా ఇంకా ఎక్కువ బాగా చేద్దాం అనుకుంటున్నాం సార్. ఈ రోజుకి ఒక 1000 మంది, రేపు సంవత్సరానికి ఆ 1000 కాస్త 1,00,000 వచ్చు. తర్వాత అంటే కౌంట్ పెరుగుతూనే ఉంటుంది, ఎందుకంటే అలాంటి అవసరం అయితే చాలా మందికి ఉంది. సో దీనికి మీరు ఏ విధంగా మీ ప్రయత్నాలు కావచ్చు, ఏ దిశగా అంటే మీరు ఏ విధంగా వెళ్తున్నారు ముందుకి? అంటే దానికంటూ మూలధనం అంటూ ఏమీ లేదు. ఓ టైంలో అనుకున్నా కానీ అది చేయలేకపోయాను. ఏదేమైనా దానికి మాకు వచ్చే ఇన్కమ్లోంచి కొంత డిఫరెంట్గా తీస్తాం.
ఇది నేనున్నంత వరకే ఉంటాం అనేది కాదు. ఇది నేను ఇందాకే మా మనవరాలను కూడా ఇంట్రడ్యూస్ చేశాను ఇక్కడ. నా తర్వాత నా బాధ్యతని మా మనవరాలు తీసుకుంటుంది రాగా. అది కంటిన్యూస్గా జరగాలని ఈ ట్రస్ట్ అనేది. ఎందుకంటే మనం 10 మందికి ఉపయోగపడితేనే కదా మనకి ఇది అయ్యేది. అంతమంది అద్భుతమైన తెలివితేటలు ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఎంతో చేయూతలు ఇస్తే వాళ్ళు పైకి రావటమే కాకుండా వాళ్ళ మూలంగా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, మేనల్లుళ్ళు వీళ్ళందరూ బాగా చదువుకోవటమే కాకుండా మన దేశం వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చూస్తే అమెరికాలో నుంచి మన ఇండియన్స్ ముఖ్యంగా ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సంపాదించిన సంపాదన ఇక్కడ పంపించి చూస్తే హయ్యెస్ట్ అమౌంట్ వస్తుంది మనకి భారతదేశానికి. మరి ఇవన్నీ చేయాలంటే ఇలాంటి వాళ్ళు మనం ఎంకరేజ్ చేసి వాళ్ళు చదువుకుంటేనే కదా దేశానికి మంచిది, మనకు మంచిది, వాళ్ళ కుటుంబానికి మంచిది. ఇదే ఆలోచన. సార్ జనరల్గా మనకి ఇట్లాంటి ట్రస్టులు కానీ ఎవరు స్టార్ట్ చేసినా కూడా ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేరు. అంటే చాలా మెయింటెనెన్స్తో కూడుకున్న పని ఇది, చాలా మంది బాధ్యతలు ఉంటాయి. అటువంటిది మీరు క్రమక్రమంగా ఒకరితో స్టార్ట్ చేసి ఈరోజు ఒక 1000 మంది అవడం అనేది చాలా గొప్ప విషయం. కానీ చాలా మంది ఏంటంటే డబ్బులు సంపాదించుకోవడం అంటే ఒక అంతం ఉండదు డబ్బుల మీద. ఎంతసేపు డబ్బులు ఎంత వెనకేసుకున్నామనే ఆలోచనలతోనే ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా దీన్ని ఇన్వాల్వ్ అయిపోయారు. సో మీ కోడలు గారు కావచ్చు, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా రాగమ్మ గారు కూడా దీంట్లో ఎంత ఇంట్రెస్ట్ అనేది మనకు కనపడింది. సో మీరు ఫ్యామిలీని కూడా ఎలా ఇన్స్పైర్ చేయగలిగారు, వాళ్ళని ఏ విధంగా దీంట్లో మీరు ఇన్వాల్వ్ చేయగలిగారు? అంటే ఇవాళ నేను ఇది చేస్తున్నానంటే నా కుటుంబ సపోర్ట్ లేకుండా నేనేమి చేయలేను. ముఖ్యంగా ఈ ట్రస్ట్లో మా తమ్ముడు కిషోర్ గారు, అలాగే మా అబ్బాయి రామ్మోహన్, అలాగే మా తమ్ముడు కూతురు ప్రియాంక, అలాగే మా బాబు కూతురు మనవరాలు రాగా, వీళ్ళందరూ కూడా డైరెక్టర్సే. వీళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా నాకు చేయూతనివ్వబట్టి నేను చేయగలుగుతున్నా. నేను ఒక్కడిని చేయాలంటే కూడా నేను చేయలేను. తర్వాత ఇది ఒక మంచి ట్రస్టు, మనం మంచి ప్రయత్నం చేస్తున్నామనే సంగతి మా కుటుంబంలో అందరికీ ఉంది. అలాగే మా శ్రీమతి విజయలక్ష్మి గారి కోఆపరేషన్ కూడా చాలా ఎక్కువ. ఏమంటే కష్టపడిన రోజులు తీసుకెళ్ళి ఆ డబ్బులు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసి ఇప్పుడే 4 డబ్బులు వచ్చిన సంతోషపడకుండా మీరు వాళ్ళకే ఇస్తారేంటి అని కనుక అన్ని ఉంటే నేను చేయగలిగి ఉండేవాడిని కాదు. అందుకని ఆవిడ కోఆపరేషన్, అందరు కూడా కోఆపరేషన్ ఉండబట్టి చేస్తున్నాం. అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇవాళ జరిగిన సన్నివేశాన్ని జీవితంలో మర్చిపోలేను నేను. ఒక్కొక్క వాళ్ళు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటే మాట్లాడుతూ ఉంటే చాలా చాలా ఆనందం వేసింది. సార్ ఒక బిజినెస్ పర్సన్గా, ఒక సినిమా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలు ఒక బిజీ యాక్టర్గా మీ స్థాయిని బట్టి మీరు ఈ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఏదైతే మీ సంకల్పం ఉందో, ఈ మంచి ఉద్దేశం ఉందో, ఒక రాజకీయ నాయకుడైతే ఇంకా ఎక్కువ స్పాన్ ఉంటుంది చేయడానికి. సో మీరు వైనాట్ అంటే ఎందుకు మీరు రాజకీయాల్లోకి అంటే మీరు ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు, అతను మీరు తాత్కాలిక గ్యాప్ తీసుకుని, కానీ ఒక మామూలు పర్సన్గా కన్నా ఒక పొలిటికల్గా ఉంటే ఇంకా ఎక్కువ స్పాన్లో చేయొచ్చు. మరి మీరు అది ఆ ఉద్దేశంగా ఉన్న మరి రాజకీయాల్లోకి వచ్చే ఈ ట్రస్ట్ని ఇంకా పెద్ద చేసి, అంటే ఈ ట్రస్ట్ వరకే కాకుండా మీరు రాష్ట్రానికి కావచ్చు, దేశానికి కావచ్చు సేవ చేసే అవకాశం లేదంటారా రాజకీయాల్లో ఉంటే? ఇవాళ ఉన్న పరిస్థితులు ఎవరి వల్ల కాదు. అది వాళ్ళంతా కూడా కలుషితం అయిపోయింది రాజకీయం అంతా కూడా. అలాంటి కలుషిత వాతావరణంలో నేను ఇవ్వడలేను అని చెప్పి నాకు నేనే బయటకు వచ్చాను. నేను మొదటి నుంచి కూడా నాకు ఇష్టం కూడా లేదు. కానీ ఆ రోజున ఎన్టీ రామారావు గారు చెప్పినా, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళ మాట కాదనలేక దిగిందే తప్ప నాకు కావాలని కానీ నాకు ఆనందంగా ఉండి కానీ చేసింది కాదు. ఇప్పుడున్నది అందరూ కూడా నువ్వు ఎంత తింటే మాకెందుకు, మాకెంత పెడతావు అనేవాళ్ళే ఉన్నారు తప్ప మా ఊరిని బాగు చేయండి, మా స్కూల్ని కట్టించండి, మాకేదో వసతికి ఇది చేయించండి అని అడిగేవాళ్ళు లేరు. నాకేమిస్తావు అనేవాళ్ళే. నువ్వేందంటావు మాకు అనవసరం, మాకేమిస్తావు చెప్పు అనేవాళ్ళు ఎక్కువైపోయారు. ఇలాంటి టైంలో ఈ రాజకీయంలో నాలాంటి వాడు పనికిరాడు అని చెప్పి బయటకు వచ్చాను. అంటే మంచివారు రాజకీయాలు పనికిరారు అనుకోవచ్చా? అలా అని నేను అన్ను, నాలాంటి వాడు దాంట్లో పనికిరాడు. ఓకే సార్, ఒక్కసారి మన ట్రస్ట్ గురించి ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మన ట్రస్ట్లో ఓన్లీ ఎడ్యుకేషన్ పరంగానే మనం సర్వీస్ ఇస్తామా, లేకపోతే ఇంకా దీంట్లో మీరు అదనంగా ఏమైనా చేర్చడం ఉందా? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి సార్? అందుకే ప్రస్తుతం అయితే డెఫినెట్గా ఓన్లీ ఎడ్యుకేషనే. రాబోయే రోజుల్లో ఇంకా ఫండ్స్ కనుక ఎక్కువ వస్తే అప్పుడు కొంత మెడికల్ ఎయిడ్ కూడా ఇద్దాం. మెడికల్ అంటే ఏ విధంగా సార్? ఏ విధంగా అంటే ఇప్పుడు కొంతమంది పేద వాళ్ళు చాలా మంది ఉంటారు, లేకపోతే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ మనం డబ్బులు ఇచ్చి కట్టడం కానీ అలాంటిది ఏదైనా చేద్దాం. ఇంకా దాని గురించి పెద్దగా ఇంకా అనుకోలేదు. ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. ప్లానింగ్స్ ఒక్కసారి ప్రాసెస్ చెప్తారా? మన ట్రస్ట్కి ఏ విధంగా అప్లై చేసుకోవచ్చు ఎవరైనా అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 10th మార్కులు, ఇంటర్మీడియట్ మార్కులు 90% అబవ్ రావాలి. అలాగే ఎంసెట్ ర్యాంక్ ఉంటుంది, ఆ ర్యాంకు బెస్ట్ ర్యాంక్ రావాలి.
అవన్నీ వచ్చి పేదవాళ్ళు అయితే డెఫినెట్గా వాళ్ళని మేము వచ్చిన వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ చూసి ఫిట్ ఫర్ మన రూల్స్ అని అనుకుంటే డెఫినెట్గా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు మీ దగ్గరకు వచ్చి. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీ సంకల్పం ఇంకా చాలా మందికి సేవ చేసుకోవాలి, మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చేసి చాలా మంది విద్యార్థులకి ఉపయోగపడాలని మీరు ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సోర్స్ అది ఎంఎంసిటీ అనగా మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు, దేశ విదేశాలు కావచ్చు, ఉన్నతమైన చదువులు చదువుకుని ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. లైక్ ఈరోజు ఈ గెట్ టుగెదర్ ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, సో మనకి దానాలు అంటే అన్నదానం కావచ్చు, నేత్రదానం కావచ్చు, అలాగే విద్యాదానం కావచ్చు. సో అన్నదానం అంటే ఒకరికి మనం ఆకలి తీరిస్తే ఈ రోజు అంటే ఒకరికి భోజనం పెడితే ఈ రోజు వరకు ఆకలి తీరుతుంది. అదే నేత్రదానం చేస్తే ఒక మనిషికి మనం చూపునిస్తాం. కానీ విద్యాదానం చేస్తే అతని కుటుంబానికి కాకుండా దేశానికి కావచ్చు, ఒక తరానికి కావచ్చు, అదేవిధంగా భావితరాలకు కావచ్చు బంగారు బాటను వేయచ్చు అనేది ప్రధాన ఉద్దేశం. సో ఈరోజు మనకి ఈ సభకు వచ్చిన గెస్టులు కావచ్చు, మురళీమోహన్ గారి ఉద్దేశం కావచ్చు, సో అందరి ఉద్దేశం ఏంటంటే విద్యాదానం చేయండి, వారు ఇంకో 10 మందికి చేయండి, వారు ఇంకో 10 మందికి చేయండి. ఇలా విద్యాదాన్ని చేస్తూ పోతే మన భావితరాలకి బంగారు బాటను వేయచ్చు అనేదే వారి సంకల్పం అనమాట. సో ఇలాంటి సంకల్పానికి మనం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి సభకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. సో కెమెరామన్ అఖిల్తో దిస్ ఈజ్ ఉదయ్ signing off.